ఒకప్పుడు భారత్ ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన సామాన్యుడి కార్ టాటా నానో మరోసారి వార్తల్లోకి వచ్చింది. భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు 4 చక్రాల వాహన కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో దివంగత రతన్ టాటా ఆశయంతో రూపుదిద్దుకున్న ఈ చిన్న కార్ కొన్ని కారణాల వల్ల మార్కెట్ కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఎలక్ట్రికల్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నానో రీఎంట్రీపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. 2008లో ఆవిష్కరించి 2009లో మార్కెట్లోకి తీసుకొచ్చిన టాటా నానో కేవలం ₹1,00,000 ప్రారంభ ధరతో ప్రపంచంలోని అత్యంత చవకైన కారుగా నిలిచింది. వర్షంలోనూ ఎండలోనూ బైకులపై ప్రమాదకరంగా ప్రయాణించే చిన్న కుటుంబాలకు రక్షణగా నిలవాలన్నదే రతన్ టాటా ఆలోచన. అయితే మార్కెటింగ్ వ్యూహాలలో చీపెస్ట్ కార్ అనే ముద్ర పడింది. భద్రతపై విమర్శలు రావడం నానో విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. భారతదేశంలో కార్ అనేది కేవలం రవాణా సాధనం మాత్రమే కాకుండా హోదాకు సంకేతంగా భావించడం వల్ల అమ్మకాలు క్రమంగా తగ్గిపోయి ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం వేగంగా ఎలక్ట్రికల్ వాహనాల వైపు అడుగులు వేస్తుంది. టాటా మోటార్స్ ఇప్పటికే నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీలతో ఈవీ సెగ్మెంట్ లో రాణిస్తుంది. నగరాలలో రోజువారీ ప్రయాణాలకు చిన్న సైజు, తక్కువ ఖర్చుతో కూడిన ఈవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో నానో బ్రాండ్ ను స్మార్ట్ అర్బన్ ఈవీగా తిరిగి తెచ్చే అవకాశాలపై టాటా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల టాటా మోటార్స్ డిజైన్ హెడ్ అజయ్ జైన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహలకు మరింత బలం చేకూర్చాయి. కొత్త తరహా నానో మార్కెట్ లో వస్తే అది పాత మోడల్ గా కాకుండా పూర్తిగా ఆధునిక రూపంలో ఉండే అవకాశం ఉంది. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా సరికొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్, లేటెస్ట్ క్రాష్ టెస్ట్ ప్రమాణాలు, ఎయిర్ బ్యాగ్స్ సౌకర్యం, రోజువారీ సిటీ వినియోగానికి సరిపోయే రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టర్, డిజిటల్ డిస్ప్లే, ఇతర స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈసారి టాటా మోటార్స్ గత అనుభవాల నుంచి నేర్చుకుని దీన్ని చౌక కారుగా కాకుండా స్మార్ట్ అండ్ ఎకనామికల్ సిటీ ఈవీగా ప్రోత్సహించాల్సి ఉంటుంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share.